సో ఆ దోచుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ బీజేపీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు. అది టీడీపీ, వైసీపీ ఎవడైతే దోచుకోవడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ దోచుకున్నది దాచుకోవడానికి, దోచుకున్నది దాచుకోవాలంటే అధికారంలో ఉండాలి, దోచుకోవాలంటే అధికారం కావాలి. కాబట్టి దొంగ ఊర్లు పంచుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందండి, ఇప్పుడు రాష్ట్రంలో వచ్చింది. బీజేపీకి వాళ్ళకి ఏం వస్తలేవు కదా కేంద్రంలో. అదే బీఆర్ఎస్ ఉంటే ఇప్పుడు టీడీపీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, పోతున్నాయి కదా వాళ్ళకి రావాల్సినవి. సో కాబట్టి ఏం ఆలోచిస్తుంది బీజేపీ? తను డైరెక్ట్ గా అక్కడ వచ్చింది అనుకో, డైరెక్ట్ గా ఎక్కువ దోసుకుంటుంది. తను డైరెక్ట్ గా ఆ రాష్ట్రంలో రాలేని పరిస్థితి ఉందనుకో, ఎవడైతే తమకు వాటాలు ఇస్తాడో, దోసుకునే మెంటాలిటీ ఉన్నాడో వానికి అక్కడ కూర్చుని పెడుతుంది. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. సో ఆ క్రమంలో తెలంగాణలో వాట్ ఈస్ ద అదర్ ఆప్షన్? అయితే బీజేపీ అన్నా డైరెక్ట్ రావాలి. బీజేపీకి ఇక్కడ వచ్చే అవకాశం లేదు కాబట్టి ద ఆల్టర్నేటివ్ ఇస్ బీఆర్ఎస్ రావాలి. కానీ బీఆర్ఎస్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చింది, వాడు దోసుకోవాల్సిన దానికంటే